జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, మనిషి ప్రమాదపు అంచున ఉన్నాడు అనేది నగ్న సత్యం. దాన్ని ఎవరు కూడా కాదనే ప్రసక్తి లేదు. ఎందువలన మానసిక స్థితి సరిగా లేనప్పుడు, మనిషి ఆలోచన విధానం ప్రమాదకరంగా ఉన్నప్పుడు, మనుషుల మధ్య విపరీతంగా పోటీతత్వం పెరుగుతున్నప్పుడు, మనిషి అన్ని విధాల పతనమైనట్లే కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు. ఒకరి ఉనికి మరొకరికి అసౌకర్యంగా తయారైంది. వివాహ వ్యవస్థ వికటించింది. కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా బలహీనపడింది. మనిషి ఎలా ఉన్నాడంటే నీటి నుండి బయటపడ్డ చేపలాగా ఉన్నాడు. పంజరంలో బంధించబడినటువంటి రామచిలుక మాదిరిగా ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు విలవెల్లాడిపోతున్నాడు, చేతులెత్తేస్తున్నాడు. వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాలను అరికట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది సాధ్యం కావటం లేదు. ఎందువలన పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. ఒక వ్యక్తి చేసేది కాదు, ఒక దేశం చేసేది కాదు, ఒక ఖండం చేసేది కాదు. ఇది సామూహిక ప్రపంచ సమస్య. ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి సమిష్టిగా ఆలోచించవలసినటువంటి స్థితి ఏర్పడింది. అలా ఆలోచించకపోతే ప్రపంచం మొత్తం ఏకకాలంలో భస్మీపటలమైన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, రోజులు గడుస్తున్నాయంటే సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు పరిష్కారం అయితే ప్రశాంతంగా ఉండగలనని చెప్పి మనిషి భావిస్తున్నాడు, కానీ ఆ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కదా. సమస్యల పరిష్కారానికి తన శక్తి సరిపోవటం లేదు కదా. ఆలోచించండి. సమస్యను పరిష్కరించుకోవాలి అనేటటువంటి తపన ఉన్నప్పటికీ తన శక్తి సరిపోవటం లేదు కదా. ఒక వ్యక్తి 50 కిలోల బరువు మోయగలుగుతాడు, కానీ 150 కిలోల బరువును మోయలేడు కదా. మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే, మనుషులలో ఐకమత్యం పూర్తిగా సన్నగిల్లిపోయింది. సామూహిక సమిష్టి బాధ్యతను స్వీకరించాలి అనే భావన లేదు. ఎవరికైనా అటువంటి భావన కలిగినా సహకరించేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి నేను చెప్తాను. సమాచార విప్లవం ద్వారా మనిషి అంతరంగం పూర్తిగా కలుషితమైంది. గత 50 సంవత్సరాలుగా మీడియా విపరీతంగా శక్తివంతంగా తయారైంది. సమాచారం విపరీతంగా అందుతుంది. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చిన్న దుస్సంఘటన జరుగుతుంది, కొద్ది నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందించబడుతుంది కదా ఆ వార్త. కాబట్టి ఏమైంది? మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంటర్నెట్లు అంటున్నారు, ఫేస్బుక్లు అంటున్నారు, వెబ్సైట్లు అంటున్నారు. ఇదంతా ఏమిటి? మనిషి యొక్క అంతరంగం కలుషితం కావటమే కదా. ఏ వ్యక్తి అయినా మంచి వైపుకు తొందరగా ఆకర్షింపబడడు, చెడు వైపుకే ఎక్కువగా ఆకర్షింపబడతాడు. చెడు లోపలకు ప్రవేశించిందంటే అది లోతైనటువంటి సంస్కారంగా రూపాంతరం చెందుతుంది, లోపలే తిష్ట వేసుకుంటుంది. అది మనిషిని విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తుంది. సంఘటన చిన్నదైనప్పటికీ ప్రతిచర్య మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ
సమాచార విప్లవం ద్వారా మానవుడి యొక్క జీవిత సంకల్పమే వైఫల్యం చెందింది. ఎందువల్ల? సెక్స్ అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించాలంటే తప్పనిసరిగా లైంగిక ప్రక్రియ జరగాలి. ఆ లైంగిక ప్రక్రియ స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటే ఎలా ఉంటుంది? అది కలుషితంగా ఉంటే ఎలా ఉంటుంది? స్త్రీ పురుషుల మధ్య సక్రమమైనటువంటి సంబంధం ఉంటే ఎలా ఉంటుంది? అక్రమ సంబంధాలు ఉంటే ఎలా ఉంటుంది? అక్రమ సంబంధాలు ఏర్పడటానికి మూల కారణం ఏంటంటే పిన్న వయసులోనే అంతర్జాలాల ద్వారా, మీడియా ద్వారా సెక్స్ పరమైనటువంటి సమాచారం విపరీతంగా అందించబడటమే. అది కూడా నెగిటివ్గా అందించబడుతుంది. ఒక మహానుభావుడి యొక్క ఫోటో కనపడుతుంది సెల్ ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ. దాని ప్రక్కనే అతి వల్గరగా ఉండేటటువంటి మరొక స్త్రీ యొక్క అంగాంగ సౌష్ఠవం అందించబడుతుంది. పిన్న వయసులోనే, వయసు రాకముందే మనిషి అటువంటి ప్రమాదకరమైనటువంటి సమాచారాన్ని లోపల నింపుకుంటే ఇక పవిత్రంగా ఎలా జీవించగలుగుతాడు? పవిత్రంగా జీవించేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కదా. పిన్న వయసు నుండే సెల్ ఫోన్లకి పూర్తిగా అలవాటు పడ్డారు కదా. స్కూళ్ళల్లో కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా, ట్యాబ్లు వాడుతున్నారు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివ్ సమాచారం మొత్తం మేధస్సులోకి ప్రవేశిస్తుంది కదా. చెడు సమాచారం లోపలకు ప్రవేశిస్తే మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? ఉత్తమ సమాచారం ప్రవేశిస్తే మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడైతే చెడు సమాచారం లోపలికి వెళుతుందో మనిషి చెడు వైపుకు ఆకర్షింపబడతాడు. చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు మాటలు మాట్లాడతాడు. చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది. ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది కదా. లోపల సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉంటే ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉత్తమంగా ఉంటాయి. సంస్కారాలు నెగిటివ్గా ఉంటే అదే తరహా జీవితం కొనసాగుతుంది. మరొక కీలకమైనటువంటి విషయం చెప్తాను. మనిషి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే చెడు సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. ఉత్తమంగా ఉంటే ఉత్తమ సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. కాబట్టి అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగం ద్వారానే జీవితం కొనసాగుతుంది. నీ అంతరంగమే నీకు మార్గదర్శకం అవుతుంది. నీ అంతరంగమే నీకు గురువు అవుతుంది. కాబట్టి గురువు బయట లేడు, లోపలే ఉన్నాడు. అంతరంగ సంస్కారాలే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తే ఎట్లా? బాహ్య ప్రపంచాన్ని సరిచేసేటట్లయితే అంతరంగం శుద్ధి కాదు కదా. అంతరంగం శుద్ధి అయితే బాహ్య ప్రపంచం కూడా స్వచ్ఛంగా పవిత్రంగా కనిపిస్తుంది కదా. నువ్వు అంతరంగాన్ని సరి చేసుకుంటావా, బాహ్య ప్రపంచాన్ని సరి చేస్తావా?
ఇవాళ సమాచారం పెరుగుతుందంటే సంస్కారాల మోతాదు కూడా పెరుగుతున్నట్లే కదా. సంస్కారాల మోతాదు పెరిగితే చిత్తం కలుషితం అవుతుంది కదా. చిత్తం కలుషితం అయితే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి కదా. కేంద్రాలు దెబ్బతింటే తదనుగుణంగా శరీర అవయవాలు కూడా దెబ్బతింటాయి కదా. అందువలన కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా ఉన్నప్పుడు మనకి ప్రశాంతత ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులు నలుగురుంటే నలుగురు మధ్యనే ఐకమత్యం ఉండటం లేదు కదా. భార్య భర్త ఇద్దరు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఉండటం లేదు కదా. దానికి మూల కారణం ఏంటి? ఎదుటి వ్యక్తి కాదు, లోపల ఉన్నటువంటి చెడు సమాచారం, చెడు సంస్కారాలు. ఆ చెడు సంస్కారాలకు మూలం ఏంటంటే సమాచార విప్లవం. సమాచార విప్లవం వలన మనిషి అన్ని విధాలా బలహీనపడ్డాడు. ఒక విషయం ఆలోచించండి. 0 క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు లేదా ప్రొఫెషనల్ కోర్సు పూర్తయ్యేంత వరకు మనిషి నిరంతరం సమాచారాన్ని లోపల పంపిస్తున్నాడు కదా. ఇదంతా సున్నితమైనటువంటి కణజాలాన్ని కలుషితం చేస్తుంది కదా. కణజాలం కలుషితమైతే తదనుగుణంగా కేంద్రాలు దెబ్బతింటాయి కదా. కేంద్రాలు దెబ్బతింటే శరీరం ఏమవుతుంది? రుగ్మతలకు గురవుతుంది కదా. ఆలోచించండి. 40 ఏళ్లకే స్టంట్ ఏమిటి? 60 ఏళ్లకు బైపాస్ సర్జరీ ఏమిటి? భయంకరమైనటువంటి రుగ్మతలతోటి లక్షలు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేకుండా వైద్యశాలల్లోనే బలవంతంగా జీవితాలను ముగిస్తున్నారు కదా. ఇంతకు మించినటువంటి దారుణం మరొకటి లేదు కదా. అందుకు మూల కారణం మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెంచుకునే విధంగా సమాచారాన్ని స్వీకరిస్తున్నారు కదా. అందరూ కూడా వ్యాపారాత్మక ధోరణిలోనే జీవితాలను కొనసాగిస్తున్నారు కదా. పిన్న వయసు నుండే డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలను గురించి సమాచారాన్ని అందిస్తున్నారు కదా. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సహిస్తున్నారు కదా. పరిశ్రమలు స్థాపించబడుతున్నాయంటే ప్రకృతి ధ్వంసం అవుతున్నట్లే కదా. ఏం చెప్పమంటారు? పరిశ్రమలను ఆపటం సాధ్యం కాదు. ప్రకృతి పతనం కూడా ఆపటం సాధ్యం కాదు. ప్రకృతి పతనం అవుతుందంటే పరిశ్రమలు స్థాపించినా సరే ఆ పరిశ్రమల వలన మనిషి ఆరోగ్యంగా ఉండలేడు కదా. పచ్చదనం మొత్తం హరించుకుపోతుంది కదా. కాలుష్యపు కూరల్లో ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది కదా. కాబట్టి సమాచార విప్లవం అనేది మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెంచుతుంది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతుంది. టెక్నాలజీ ఎప్పుడైతే విపరీతంగా బహిర్గతం అవుతుందో పతనం కూడా అంతే వేగంగా జరుగుతుంది కదా. కాబట్టి ఆలోచించండి. జ్ఞానం 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 జ్ఞాన సముపార్జన, జ్ఞాన సేకరణ, జ్ఞాపక శక్తి, ఇదంతా మనిషిని బలహీనపరుస్తుంది తప్ప బలోపేతం చేయటం లేదు కదా. విద్యా జ్ఞానం ఏమిటి? భౌతిక జ్ఞానం ఏమిటి? సైన్సు సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? ఇదంతా ప్రకృతికి విరుద్ధమైనటువంటి సమాచారమే కదా.
మనిషి ఆ సమాచారాన్ని సేకరిస్తూ అంతరంగాన్ని కలుషితం చేసుకుని జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే తక్కువ వయసులోనే సెక్స్ పరమైనటువంటి ఆలోచనలు పొందుతున్నాయో లైంగిక బలహీనతలు కూడా పెరుగుతాయి కదా, లైంగిక సామర్థ్యం తగ్గుతుంది కదా. లైంగిక సామర్థ్యం తగ్గితే జీవిత సంకల్పం నెరవేరదు కదా. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అశాంతిగా అసంతృప్తిగా కొనసాగుతుంది కదా. అంటే ఈ సమాచార విప్లవం వలన మనిషిలో విపరీతమైనటువంటి నెగటివ్ చోటు చేసుకొని అది జీవిత సంకల్పం నెరవేరటానికి, మాతృత్వం అనబడేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం కొనసాగటానికి జరగటానికి అవకాశం లేకుండా పోతుంది కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. పతనం అనేది ఒకవైపు కనిపిస్తున్నప్పుడు మూల కారణం కోసం ఎంతో కొంత మేరకు అన్వేషణ చేసి పరిష్కారం దిశగా అడుగులు వేసేటట్లయితే ప్రపంచానికి మనం మంచి మార్గాన్ని చూపించినట్లు అవుతుంది కదా. అదే జరగకపోతే ఏమవుతుంది? మనిషి ఇంకా బలహీనపడతాడు కదా. కాబట్టి టెక్నాలజీ అనేది ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. మనిషి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాడు. ఆ సమాచారం అంతా అంతరంగాన్ని కలుషితం చేసేదే తప్ప శుద్ధి చేసేది కాదు కదా. అందువల్లనే మనుషుల మధ్య ఐక్యత సన్నగిల్లిపోతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సమస్యగా మారుతున్నాడు. కలిసికట్టుగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నిరంతరం కీచులాడుకుంటూ జీవిస్తే ఎలా ఉంటుంది? మనిషి వస్తువులు లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడిందంటే వస్తువులకు విలువ పెరుగుతుంది కదా. వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డబ్బులు కావాలి కదా. సక్రమంగా సంపాదిస్తే డబ్బులు సరిపోవు, అక్రమంగా సంపాదిస్తే డబ్బులు అదనంగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించవచ్చు, కానీ అంతిమంగా ఏమవుతుంది? అసంతృప్తిగానే జీవితం ముగుస్తుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సమాచారం అనేది మార్పుకు అవరోధం అవుతుంది. విద్యా వ్యవస్థ ఎప్పుడైతే కలుషితంగా ఉందో అక్కడే శీల సంపద హరించుకుపోతుంది కదా. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నారు కదా. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, నిబద్ధత లేనటువంటి రాజకీయాలు. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, శీల సంపదను హరించి వేసేటటువంటి విద్యా విధానం. కామర్స్ వితౌట్ మొరాలిటీ, నైతిక విలువ లేనటువంటి వ్యాపారం. అతి ప్రమాదకరమైనటువంటి సైన్స్, సామాజిక బాధ్యత లేనటువంటి సైన్స్ ఉపయోగపడకపోగా ప్రమాదకరంగా మారుతుంది కదా. కాబట్టి పునాదులు దెబ్బతిన్నాయి, మూలాలు దెబ్బతిన్నాయి. మూలాలు దెబ్బతిన్నటువంటి వ్యక్తుల్ని సరిచేయటం కూడా సాధ్యం కాకపోవచ్చు.
అందుకే అందరూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అనుకున్న స్థాయిలో ఫలితం రావటం లేదు, అనుకున్న స్థాయిలో ఫలితం లభించటం లేదు. అందుకే ప్రయత్నించే వాళ్ళు కూడా నిరుత్సాహపడుతున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు 2 ఉన్నారు, అపార్థం చేసుకునే వాళ్ళు 8 మంది ఉన్నారు. అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినా సరే వాళ్ళ స్ట్రెంగ్త్ సరిపోదు కదా, వాళ్ళ శక్తి సరిపోదు కదా. వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ప్రోత్సహించేవాడు తక్కువ మంది ఉన్నారు. పార్లమెంట్ ఏమిటి, చట్టాలు ఏమిటి, పీనల్ కోడ్ ఏమిటి, న్యాయ వ్యవస్థ ఏమిటి, పోలీసులు ఏమిటి, జడ్జీలు ఏమిటి, యంత్రాంగం ఏమిటి, ఇదంతా దోపిడీ వ్యవస్థే కదా. కాబట్టి దోపిడీ వ్యవస్థలో ఉండి ప్రశాంతంగా జీవించాలనుకోవటం మాయే కదా, భ్రమే కదా, భ్రాంతే కదా. అందువల్ల ఏదైతే ప్రమాదకరమో దానికోసం పరుగులు తీస్తున్నప్పుడు మనం ఏదన్నా చెప్పే ప్రయత్నం చేసినా పెడచెవిని పెడతారు కదా, లోపలకు ప్రవేశించదు. ఒకవేళ ప్రవేశించినా సత్యం తెలిసినా అది జీవితానికి అన్వయించుకోవటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అనుకూలమైన వాతావరణం లేదు అక్కడ. అందరూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఒక వ్యక్తి ఎదురుగా ఈదుతానంటే అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఆలోచించుకోండి, లోతుగా అధ్యయనం చేయండి, విశ్లేషించండి. భావితరాలకు మన ఒక మంచి మార్గాన్ని చూపిస్తే మన మరణం కూడా సంతృప్తిగా ఉంటుంది. మంచి మార్గాన్ని చూపించకుండా అందరు నడిచేటటువంటి బాటలో మనం నడిస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది ఆలోచించండి. వాళ్ళకు మనకు తేడా లేదు కదా. ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఎదురీదాలంటే కూడా శక్తి సరిపోదు. అవరోధాలు, అడ్డంకులు పెరుగుతూ ఉన్నాయి కదా. అటువంటి అవరోధాలను అధిగమించాలంటే అది సాధ్యం కాదు కదా. ఆలోచించండి. కాబట్టి వ్యవసాయ విప్లవం కానీ, పారిశ్రామిక విప్లవం కానీ, సమాచార విప్లవం కానీ సంవత్సరం గడిచే కొద్దీ వాటి తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంది. తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు అంతే మోతాదులో పతనం కూడా జరుగుతుంది కదా. ఎప్పుడైతే అంతరంగంలో అసంతృప్తి, అశాంతి పెరుగుతూ ఉంటాయో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా అదే తరహాలో ఉంటాయి కదా. నిర్ణయాలు అదే తరహాలో ఉన్నప్పుడు ప్రపంచ పతనం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు కదా. అందువల్ల మానవుడు చేసినటువంటి నిర్వాకానికి మనం ఎంతో కొంత మేరకు అడ్డుకట్ట వేయాలి. మన బిడ్డలకి, భావితరాలకి బంగారు భవిష్యత్తును చూపించాలి. అందుకు ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. ఎందుకంటే అంతరంగ శుద్ధే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం. కానీ ఆ శుద్ధి కూడా అంత సులభం కాదు. ఎందుకంటే మనిషి బాహ్యముఖ ప్రయాణంలో తీవ్రంగా పరుగులు పెడుతున్నప్పుడు అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించమని చెప్పినా అతను దాన్ని జీవితానికి అన్వయించుకోలేడు. కాబట్టి బిడ్డలారా, విప్లవాలు కాదు మనకు కావాల్సింది, విధానాలు కావాలి. విప్లవం అనేది స్పీడ్గా జరుగుతుంది,
కానీ విధానం మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. అటువంటి నెమ్మదైనటువంటి విధానం వైపు మనం ప్రయత్నిద్దాం, పయనిద్దాం, ప్రపంచాన్ని పరీక్షించుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.